అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారండి, ఊళ్ళో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మెరుగాయి అని. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ 2024 ఎన్నికల ఫలితాల గురించి మరి వైసీపీ నేత అయినటువంటి నాగమల్లేశ్వరరావు నాకు ఒక వ్యక్తి జగన్ గారి మీద పందెం కట్టాడు. ఎలాగన్నా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని పందెం కట్టారు. ఎవరి మీదకి పట్టారు అనేది తెలిస్తే ఆశ్చర్యపోవాలి. ఎవరి మీద కట్టారు అంటే ఎవరో కాదు, అదే వైసీపీ నేతకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ అనుచరులతో బెట్టింగ్ కట్టాడు. బెట్టింగ్ కట్టి తెలుసు ఫలితం ఎలా వచ్చిందో తెలుసు కదా మీ అందరికీ. సో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయాక ఈ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఇంకా డబ్బులు ఇవ్వు అన్నట్టుగా ఇంకా తెలుసు కదా బెట్టింగ్ల గురించి. ఐపీఎల్లో 20,000 అయితేనే వదలరు. అలాంటిది పెద్ద మొత్తంలో బెట్టింగ్ కట్టినందువల్ల ఇతను టార్చర్ చేయడం మొదలుపెట్టారు. సో ఎలాగైతేనే మొత్తానికి ఆస్తులు అమ్మేసి చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఆస్తులు అమ్మారంటే ఎవ్వరూ అంగీకరించలేదు. దానివల్ల ఇంకేం చేయాలో తెలియక ఆయన ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. ఒక గడ్డి ముందు తాగేసి జూన్ 5వ తారీఖున అయితే హాస్పిటల్లో చేర్చారు. జూన్ 9న చికిత్స పొందుతూ చనిపోయాడు. సో ఇతను ఎందుకు అంత ధైర్యంతో అంత పెద్ద మొత్తంలో బెట్టింగ్ కట్టాడు అంటే దీనికి ఒక విధంగా పరోక్షంగా కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వై నాట్ 175 అని చెప్పేసి ఒక భరోసా, మరి అతను నమ్ముకున్న వాళ్ళు నమ్ముతారు కదా. సో అతను ఏం చేశాడు, వై నాట్ 175, సరే 175 కాకపోయినా ఎంతో కొంత వస్తే లాస్ట్ టైం 151 వచ్చాయి కదా, ఈసారి 160 అయినా వస్తాయి, గెలుపు మందే అని చెప్పేసి బెట్టింగ్ కట్టడం జరిగింది. మొత్తం మటాష్. సో మరి అతను ఎప్పుడు చనిపోయాడు, 2024లో జూన్ 9th చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించడానికి నిన్న అంటే ఇప్పుడు జూన్ 18th అంటే దాదాపు సంవత్సరం దాటిన తర్వాత పరామర్శించడానికి వెళ్ళారు. అంటే ఇందాక నేను చెప్పాను కదా సామెత, ఊళ్ళో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగాయని. సో దానికి ఎగ్జాక్ట్గా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. సో మరి ఓకే, పరామర్శించడానికి వెళ్ళాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఆయనకి విగ్రహావిష్కరణ కూడా చేశారు. ఆయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఏమైనా పోరాడారా, లేదంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా ప్రజలకు సేవ చేశారా? బెట్టింగ్ కట్టి మొత్తం పోగొట్టుకుని చచ్చిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆవిష్కరణ చేసి నానా రచ్చ చేశారు. ఓకే వెళ్తున్నారు అన్నప్పుడు పర్మిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, 3 వాహనాల కంటే ఎక్కువ పర్మిషన్ లేదు, 100 మంది కంటే ఎక్కువ పర్మిషన్ లేదని చెప్పారు. ఈ నాకంగా 3,000 మంది 4,000 మంది వెనకేసుకుని ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ఎప్పుడో ఉదయం 11 గంటలకు వెళ్ళాల్సింది సాయంత్రం 4 గంటలకు వెళ్ళాడు రెంటపల్లకే. ఇదంతా మళ్ళీ పల్నాడు వెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ గుంటూరులో మొత్తం రోడ్ షో చేస్తుంటే మీకు తెలిసిందే కదా, ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది ఎలా జరిగిందో తెలియదు, ఆ వృద్ధుడైతే చనిపోయాడు. ఓకే, ఇలా జరిగిందని ఏమన్నా నివేదిక ఏమన్నా ఇచ్చారా మీరు? అట్లీస్ట్ ఆగారా? ఎందుకు ఆకుండా వెళ్ళిపోయారు? ఏమీ లేదు. అంటే మాకు ప్రాణం అంటే లెక్కలేదు, మేము చంపేస్తాం అన్నట్టుగా జగన్ 2.0 అంటే ఇదని స్టార్ట్ చేశారనమాట ఇక్కడి నుంచే. సో ఇక్కడ మనం మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ ర్యాలీలో కొంతమంది ఫ్లెక్సీలు కట్టుకుని ఒక ఊరేగించారండి. మొత్తం సందడి చేశారు, డ్యాన్సులు కట్టారు. మరి వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ ఒక బిర్యానీ పొట్లం క్వార్టర్తో పాటు ఇంకెంత పెద్ద మొత్తం ఇచ్చారో లేదు నాకు తెలియదు, కానీ ఒక ఫ్లెక్సీలు పట్టుకుని అయితే వచ్చారండి. ఆ ఫ్లెక్సీలు ఏంటి, దాని వెనుకున్న అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలవుతుంది అంటున్నారు. మొన్న నుంచి ఒక కాంట్రవర్సీ ఏంటంటే, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైంది, కావాలనే మొత్తం అందరినీ కూడా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెట్టారు అంటున్నారు. నిజంగా తప్పుడు కేసులు పెట్టాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా బయట ఉండరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year దాటింది కాబట్టి ఎప్పుడో జైలుకి వెళ్ళిపోయారు. కూటమి ప్రభుత్వం చేసేది ఏంటి, చట్టబద్ధంగా వెళ్తుంది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది స్పెషల్గా కక్షపూరిత రాజ్యాంగం చేయడం కోసం కాదు. ఎవరైతే గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయాలు చేశారో వారిని చట్టబద్ధంగానే అరెస్ట్ చేయడం. సో ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే నాకేం అర్థం కావట్లేదు. అంటే గొడ్డలి పోట్లు కావచ్చు, లేదంటే కోడికత్తి డ్రామాలు కావచ్చు, సొంత బాబాయిని చంపేయడం కావచ్చు, ఇంకా తల్లిని చెల్లిని బయటికి పంపేయడం కావచ్చు, ఇదేనా రాజారెడ్డి రాజ్యాంగం అంటే? నిజంగా ఒకసారి ఆలోచించారండి. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఆయన ఏమన్నా అంబేద్కర్ లాగా ఏమన్నా రాజ్యాంగం రాశాడు ఏంటి, నాకు అర్థం కావట్లా. రాజారెడ్డి రాజ్యాంగం అంట, ఇంకెక్కడ ఏం అర్థం కావాలో నాకు అర్థం కావట్లేదు. సార్ నెక్స్ట్ దానికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ ఫ్లెక్సీ మీద బైరెడ్డి సిద్ధార్థ్ గారి ఫోటో ఉంది. ఇక్కడ కింద ఒక్కసారి మీరు సరిగ్గా చదివితే, రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఎవరు నరుకుతారు మీరు?
అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా సింబాలిక్గా అందరికీ చూపించండి, నెక్స్ట్ మనం వచ్చేస్తాం, ఒక్కొక్కరిని నరికేద్దాం అని మీకేమైనా చెప్పమన్నారా, లేదంటే మీలో ఉన్న భావోద్వేగాలన్నీ కూడా ఈ ఫ్లెక్సీ ద్వారా బయటపెడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. కానీ రాజకీయం అంటే రౌడీజం అని నిరూపించిన ఏకైక పార్టీ వైసీపీ అని మరొకసారి నిరూపించడం అయితే జరుగుతుంది, అంతే. ఇక్కడ ఇంకేమీ కాదు. రాజకీయం అంటే ప్రజల సంక్షేమంగా ఉండాలి, సంరక్షణగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. ఇవేమీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరగలేదు. అందుకనే 151 నుంచి మధ్యలో 5 పోయి 11 మిగిలింది. ఇప్పుడు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, ఈ 11 కూడా రావు. నెక్స్ట్ కూడా చూద్దాం. ఐయామ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0. అన్న వస్తాడు, అంతు చూస్తాడు. అన్న ఎవరు అంతు చూడక్కర్లేదండి. అన్న అంతే ఆల్రెడీ 2024 ప్రజలంతా చూస్తారు. సో అంతు తేల్చేశారు కూడా. అందులో 11 దిగిపోయారు. ఎన్ని డ్రామాలు వేసినా సరే, మీరు ఎన్ని పరామర్శలు చేసినా సరే, పరామర్శలు చేసిన మన తెనాల్లో కూడా దాడి జరిగిన ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళకి మీద జగన్ గారు వెళ్ళి పరామర్శించరా. ఎవరు దాడి చేశారో వాళ్ళకి జగన్ గారి ప్రవర్తన మీద ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ డౌట్. ఏంటి, ప్రజలను రక్షిస్తున్నాడా లేదంటే రౌడీ రాజ్యాంగాన్ని ఏమన్నా ప్రోత్సహిస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. సో జగన్ గారు అంతూ నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి, అంతే. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అంటే పాపం ముసలోడు అడ్డు వచ్చాడని ఇప్పుడు తొక్కు పడేశారా? దానికి సింబాలిక్గానే అలా చేశారనుకుంటా. మరి ఎవడైనా రాని తొక్కు పడేస్తాం. సో అంటే నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా కక్షపూరితంగా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఇలాంటివి చూసిన తర్వాత కక్షపూరితంగా ఎందుకు చేయట్లేదని బాధేస్తుంది. ఏంటండి ఇది, ఎవడైనా రాని తొక్కు పడేస్తామా? ఏమనుకుంటున్నారు అసలు? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రౌడీజం అనుకుంటున్నారా? ఏంటో. దీంతోపాటు ఇంకొక మహానుభావుడు ఏంటంటే, వాహనాలకు ఎక్కువ పర్మిషన్ లేదండి, ఇది ఎంతమందికే ఉందంటే, లేదు నేను ఎలాగన్నా వెళ్తానని చెప్పేసి బార్గేట్లు బద్దలు కొట్టేసి పెద్ద హీరోలో వెళ్ళిపోవడమే. అమ్మటి రాంబాబు గారు ఏం చేస్తున్నారండి? మొన్న పోలీసులతో అలాగే గొడవ పెట్టుకున్నారు, వెన్నుపోటు దినోత్సవం ఉన్నాడు, అలా ఇప్పుడు కూడా ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ వస్తుందండి. మీ ఛాన్స్లో పోలీసులను ఎలా ఉపయోగించుకున్నారో అలా ఉపయోగించుకున్నారు. ఆ కోపం ఎక్కడికి పోదు. మళ్ళీ మేము అధికారం పోయిన తర్వాత కూడా అలాగే ఉంటానంటే కుదరదు. మీ టైం రావాలి, కానీ అది రాదు. మీ టైం అయిపోయింది, అది 5 ఏళ్ళు మాత్రమే. ఇక ఫైనల్గా న్యూస్ పేపర్లో మనం చూసుకున్నట్లయితే, నరుకుతాం చంపుతాం, వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష. ఇందాక దాకా మనం చూసిందంతా కూడా అదే. ఇక్కడ ఇంకొక ఫ్లెక్సీ కూడా ఉంది. 2029 వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కరిని. ఓకే, ఫ్లెక్సీ అయితే బాగానే ఉంది, డైలాగ్ కూడా ఊర మాసగా ఉంది. కాకపోతే అది నిజం అవ్వాలి కదా. 2029లో మీ జగనన్న రావాలి కదా. ఈసారి డిపాజిట్లు కూడా వస్తాయో రాదో డౌట్. ఫైనల్గా నేను ఒక్కడైతే చెప్పాలనుకుంటున్నానండి. ఓకే, ఇంత చేశారు, చేసినప్పుడు ఇది తప్పు అని జగన్ గారి నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలా. ఒక అంటే ఇది జగన్ గారి దృష్టికి వెళ్ళదని అనుకోవచ్చు, వెళ్ళకుండా ఉండదు. ఇది సోషల్ మీడియా యుగం, రాతి కాలం నాటి యుగం కాదు. కాబట్టి గ్యారంటీగా వెళ్ళినప్పుడు ఇలా చేయడం తప్పు, నేను క్షమాపణ చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చేస్తే బాగోదని చిన్న మాట చెప్పినా చాలు. అంటే అలాంటి మాట చెప్పకపోవడం అంటే అర్థం ఏంటి? ప్రోత్సహిస్తున్నట్టే కదా. సో ఈసారి నుంచి ప్రజలందరికీ కూడా ఒక క్లియర్ కట్గా అవగాహన వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కూడా వస్తే ఎలా ఉంటుందని. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉంది. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు ఉంటుందా రాదని ఆలోచించి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.